2020లోనే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు క్లోజింగ్ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు డీఎంహెచ్ఓ వెంకటే. అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడుపుతున్నారని తెలిపారు. ఈ సెంటర్లో ఆపరేషన్ థియేటర్, ఎనస్థీషియా ల్యాబ్, బెడ్స్, స్పర్మ్ అనాలిసిస్ చేసే ఎక్విప్మెంట్ ఉన్నాయని గుర్తించామన్నారు. ఇక డస్ట్బిన్, స్పర్మ్ ప్రాసెస్ చేసే ఆధారాలను సేకరించామంటున్న డీఎంహెచ్ఓ వెంకటితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సెంటర్ పైన ఇప్పటికే ఇటు వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ డిఎంఎండ్హెచ్ఓ వెంకట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి గతంలో సీజ్ అయిపోయింది, లైసెన్స్ లేదు అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతం మీరు రైడ్స్ నిర్వహించినప్పుడు వాటికి సంబంధించి స్టేటస్ ఏంటి, అనుమతులకు సంబంధించి మీ విధంగా ఏ విధమైన సిచ్యువేషన్? అది అక్కడ ఏ రకమైన అనుమతులు లేవండి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనుమతి లేదు, పీసీపీఎన్డీటీ యాక్ట్ అనుమతి లేదు. బట్ ఇది నడుస్తుంది అనే ఆధారాలు లభించడం జరిగింది. సో ఇంతకుముందు గతంలో మా ఏరియాలో ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు విజిట్ చేసినప్పుడు అది క్లోజ్ ఉండడం కూడా జరిగింది. ఎందుకంటే మా అట్లీస్ట్ ఇయర్లో వన్స్ అన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు విజిట్ చేస్తారు. అలా విజిట్ చేసినప్పుడు 2 సార్లు కూడా అది సెంటర్ క్లోజ్ ఉందనే ఇన్ఫర్మేషన్ అనేది రిపోర్ట్ అనేది మాకు చేయడం జరిగింది. కానీ ఇది సికింద్రాబాద్ నడిబొడ్డున మొత్తం బ్రౌచర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హోర్డింగ్స్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు, మా నోటీస్లో లేదని చెప్తున్నారు. అంటే తనిఖీలు చేయడంలో కొంతవరకు ఫెయిల్యూర్ అయినరా వైద్య ఆరోగ్య శాఖ? పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎక్కడా లేవు. యాక్చువల్ ఇంతకుముందు సీజ్ కాకముందు అది పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండే, బట్ ఈ పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆమె క్లోజ్ చేసుకుంటున్నట్టు మేము క్లోజ్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పి ఆమె మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా క్లోజ్ చేసిన సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మాకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము పొరపాటు పడడానికి కూడా అవకాశం ఎలా ఉందంటే, మేము పోయినప్పుడు క్లోజ్గా ఉండడం ఒకటి, రెండవది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కేసెస్ ఇది నార్మల్ రొటీన్ క్లినిక్ కాదు అండ్ రొటీన్ హాస్పిటల్ కాదు. రొటీన్ క్లినిక్ అనుకుంటే అక్కడ బండ్లు ఉండడం కానీ, పేషెంట్స్ రెగ్యులర్గా రావడం కానీ, ఓపీ నడవడం కానీ జరుగుతుంది. దాంతో బయట వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనేది అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే జరిగే ప్రాసెసే ఒక కరెక్ట్ ప్రాసెస్ కాదు, పర్మిషన్ లేకుండా జరుగుతుంది. వాళ్ళు వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళకి అవకాశం లేనప్పుడు వస్తున్నారు. అండ్ ఈవెన్ దే మైట్ బి నోయింగ్ దట్ ఇప్పుడు ఒక సరగసి ఇది చేసుకోవాలంటే ఎన్నో పర్మిషన్లు అవసరం. ఈరోజు ఈవర్ మెడికల్ బోర్డు నుంచి పర్మిషన్ అవసరం, కోర్టు నుంచి పర్మిషన్ అవ్వడం, స్టేట్ నుంచి పర్మిషన్ అవ్వడం. మరి ఇవన్నీ లేకుండా వాళ్ళకు వస్తున్నారంటే వాళ్ళు కూడా ఎక్కడో సీక్రెట్గానే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కానీ మొత్తం ఈ కేసు తెరపైకి వచ్చింది కూడా వాళ్ళు ఆన్లైన్లో చూసి ఇక్కడ ఫలానా సరోగసి ఫర్టిలిటీ సెంటర్ ఉంది అనేది వాళ్ళు నోటీస్ చేసి వచ్చిందని పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆన్లైన్లో ఇంత విస్తృతంగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖకి ఎందుకు అది నోటీస్లోకి రావట్లేదు? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఆమె పెట్టిన సెంటర్స్, మా సెంటర్ క్లోజ్ అయి ఉంది, మేము పోయినప్పుడు బంద్ ఉంటా ఉన్నది. ఆన్లైన్లో కూకట్పల్లి ఉంది, ఆన్లైన్లో రంగారెడ్డి ఉంది, ఆన్లైన్లో విజయవాడ ఉంది, ఆన్లైన్లో వైజాగ్ కూడా ఉంది. సో మరి ఇన్ని సెంటర్లు ఆన్లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకొని వస్తే, ఈవెన్ ఈ కేసులో మీరు ఒకసారి చూడండి. సరే ఇక్కడ కేసు బుక్ చేసుకున్నారనుకుందాం, మరి ఆమె డెలివరీ ఎక్కడ ప్లాన్ చేశారు? వైజాగ్లో చేశారు. మరి ఆమె డెలివరీ వైజాగ్లో చేసి బేబీ వైజాగ్లో ఇచ్చి వాళ్ళని సెంటర్ అక్కడ చేసుకొని అంటే దాని అర్థం ఏంటి? ఆమె షీ వాంట్ టు కీప్ ఇట్ సీక్రెట్ అండ్ ఎక్కడో సీక్రెట్గా చేద్దామనే ప్లాన్లో ఉంది. ఇప్పుడు మీ నోటీస్లో ఈ తరహా ఫర్టిలిటీ సెంటర్లు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? గవర్నమెంట్ నోటిఫైడ్ టోటల్లీ చేసిన సెంటర్స్ దాదాపుగా 158 ఉన్నాయి. దాంట్లో ఏఆర్టీ బ్యాంక్స్ 27 ఉన్నాయి. లెవెల్ 1 సెంటర్స్, లెవెల్ 2 సెంటర్స్, సరోగసీ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో గవర్నమెంట్ నోటిఫై చేసింది. ఏదైతే పేరెంట్స్ సరోగసీకి పోవాల్సిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ బోర్డు నుంచి తీసుకుంటారు. అండ్ సెకండ్ కోర్టు నుంచి పేరెంట్హుడ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. థర్డ్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఫ్రమ్ ద స్టేట్ తీసుకుంటారు. ఆ తర్వాత నోటిఫై సెంటర్కి పోతారు. సో ఈ విధంగా ఇల్లీగల్ సెంటర్కు పోయే వాళ్ళు ఎప్పుడు కూడా సీక్రెట్గానే ఉంటారు. ఇప్పుడు నమ్రతకు సంబంధించి లైసెన్స్ రద్దు అయిపోయింది. ఇప్పుడు ఆ డాక్టర్ సంబంధించి లెటర్ హెడ్ కూడా వేరే డాక్టర్ది పెట్టి నడిపిస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరు, ఆమెకి నమ్రతకి సంబంధాలు ఏంటి అనే దానిపైన మీకేమైనా సమాచారం? మేము ఆల్రెడీ దానిపైన కూడా మేము చూస్తూ ఉన్నాము. ఆ డాక్టర్ కూడా చాలా సీనియర్ డాక్టర్ అండ్ యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ హియర్ అన్నట్టే విన్నాము. బట్ లెట్ us ఇన్వెస్టిగేట్ ఇట్. ఇందులో గాంధీకి సంబంధించిన వైద్యుడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కేసుకు సంబంధించి ఆల్రెడీ అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అతని పాత్ర ఏంటి? ఇలాంటివి అయితే మా దృష్టికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. ఆయన యాక్చువల్ అయితే క్లోజ్ అయిన సెంటర్లో ప్రాక్టీస్ అనేది చేయకూడదు. క్లోజ్ అయిన సెంటర్లో ప్రాక్టీస్ చేస్తే 25,000 అనే మానిటరీ అనేది మనకు ఆయనకు శిక్షించడానికి అర్హత ఉంది. సో ఆ విధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో
ఆయనకు పనిష్మెంట్ కింద 25,000 రూపీస్ ఉంది. సో అది మేము వేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే సెంటర్స్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీరు ఏమి హెచ్చరిస్తారు? డెఫినెట్గా ఇప్పటి నుంచి ఒకవేళ మీ దృష్టికి వచ్చినా ప్రజల దృష్టికి వచ్చినా దయచేసి మా దృష్టికి తీసుకురండి. ఇది నథింగ్ బట్ ప్రజలను చీట్ చేయడమే. ఎవరైతే అవసరాల ప్రకారం ఉన్నారో ఆ అవసరాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికోసమని చీటర్స్ కూడా ఎక్కువగా తయారవుతున్నారు. ప్రతి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది మేము పెట్టడం జరిగింది. మీరు దయచేసి దాన్ని కాల్ చేస్తే మేము సంప్రదిస్తాం, ఇమీడియట్గా యాక్షన్ అనేది కూడా తీసుకుంటాం. ఇంతకుముందు మా దగ్గర కొందరు డాక్టర్లు ఉండేది, ఇప్పుడు ప్రతి పిఎస్సి డాక్టర్లకు కూడా ప్రతి వాళ్ళ ఏరియాలో హాస్పిటల్స్ అన్ని విజిట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, పోలీసులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మరికొన్ని దాడులు కూడా నిర్వహించి ఈ తరహా సెంటర్లను సీజ్ చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.